ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమద్దేవి భాగవతము పురాణంలోని మొదటి స్కందంలోని ఈరోజు 14-15 అధ్యాయాల గురించి తెలుసుకుందాము. నిన్నటి రోజున మనము పురూరవుని యొక్క వృత్తాంతము, ఊర్వశిని వివాహం చేసుకోవడము, వాళ్ళకి వీటి గురించి మనం తెలుసుకున్నాం కదండి కొన్ని అంశాలు. ఈరోజు పారాయణలో మనము శ్రీ సుఖదేవుల జన్మ వృత్తాంతము, వివాహం చేసుకోమని వ్యాసుడు అతనిని అర్థించడము, సుఖదేవుడు దానిని తిరస్కరించడము, వటపత్రమున బాలుని రూపంలో భగవంతుని యొక్క విష్ణువు గాథ, ఈ అంశాల గురించి ఈ అధ్యాయంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సూతుడు చెప్తున్నాడు అన్నమాట. ఘృతాచి అనే పేరు గల సౌందర్యవతి అయిన అప్సరస తన ఎదుట చూచి వ్యాసుడు ఇట్లా ఆలోచించాడు. నేనేం చేయుదును? దేవకన్య అయిన అప్సరస నాకు తగింది కాదు. ఆ సమయమున విచార సాగరమున ఉన్న మునిగి ఉన్న మునిని చూచి ఆ అప్సరస మిక్కిలి భయం చెంది ముని నన్ను శపించనేమో అని అనుకుంది ఆ అప్సరస. ఆమె తాను సుఖీగా మారింది. భయపడుతూ ముని ఎదుట నుండియే వెళ్ళింది. పక్షి రూపంలో ఆమెను చూచి వ్యాసుడు మిక్కిలి విస్మితుడయ్యాడు. అప్సరసను చూడడంతోడనే ఆయన శరీరమున కామవంచ కలిగింది. అగ్నిని రగల్చు ఉద్దేశముతో వ్యాసుడు కాష్టాన్ని మధించుచూ ఉన్నాడు. ఆకస్మికముగా ఆ కర్ర మీద ఆయన వీర్యం పడిపోయింది. కానీ ఆయన కాష్టమును మధించుచూనే ఉన్నాడు. ముని యొక్క అమోఘ వీర్యముతో సుఖదేవుడు ఆవిర్భవించాడు. సుఖుని వలె సుఖదేవుని రూపం కూడా మిక్కిలి దివ్యమై ఉంది. కాష్టము నుండి ఉద్భవించిన ఆ బాలకుడు వ్యాసుని మనసును ఆశ్చర్యచకితముగా చేశాడు. యజ్ఞమునందు హవిస్సు పడటంతో అగ్ని ప్రజ్వరిల్లినట్లు సుఖదేవుని ఆకారము దేదీప్యమానంగా వెలుగుతూ ఉంది. పుత్రుని చూచి ముని యొక్క ఆశ్చర్యానికి హద్దులు లేకుండా ఉన్నాయి. ఈ సంఘటన ఎట్లు ఘటిల్లింది అని ఆయన ఆలోచించాడు. ఏమైనా కావచ్చు, ఇది భగవంతుడైన శంకరుని వరప్రభావము అని ఆ ముని తలిచాడు. కాష్టం నుండి ప్రకటితుడైన సుఖదేవుని తేజస్సు మూర్తీభవించినట్లు కనిపిస్తూ ఉంది. ఆ తేజస్సు తన తేజస్సుచే రెండవ అగ్ని వలె అతని శరీర కాంతి భాసిస్తూ ఉంది. ఆయన దివ్య తేజస్ సంపన్నుడు. గార్హపత్యాగ్ని వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. పరమ ప్రసన్నుడైన పుత్రుని చూచి వ్యాసుడు వెంటనే అతనికి గంగయందు స్నానం చేయించాడు. తదుపరి వారు పర్వత శిఖరానికి వెళ్ళారు. తాపసులు ఆకాశము నుండి బాలకుడైన సుఖదేవుని మీద పుష్పవృష్టిని కురిపించారు. వ్యాసుడు మహాత్ముడు అగు సుఖదేవునికి జాతకాది సకల సంస్కారాలు చేశాడు. విశ్వావసుడు, నారదుడు, తుంబరుడు మొదలగు గంధర్వుల మనస్సులలో అపారమైన ఆనందం వెల్లివిరిసింది. అందరూ సుఖదేవుని దర్శించడానికి వచ్చి గానం చేశారు. కాష్టం నుండి ప్రకటితుడైన దివ్యబాలకుడైన సుఖదేవుని దర్శించి భాగ్యశాలులకు విద్యాధరులకు అంతులేని ఆనందం కలిగింది. వారు ఆ బాలకుని స్తుతింపసాగారు. ద్విజవరులారా, సుఖదేవునకు ధరించడానికి దండము, చక్కని కృష్ణమృగ చర్మము, దివ్యమైన కమండలములు ఆకాశము నుండి స్వయముగా భూమి మీదకు వచ్చాయి. సుఖదేవుడు అనతి కాలములోనే పెద్దవాడయ్యాడు. దివ్యమైన వర్చస్సు ఆయనకు జన్మతోనే కలిగింది. ఆయన విద్యలయందు విశేషజ్ఞుడైన వ్యాసుడు తన కుమారునికి యజ్ఞోపవీత విధిని పూర్తి చేశాడు. వ్యాసుని వలె సుఖదేవునికి కూడా జన్మించిన వెంటనే సకల వేదములు, వాటి అర్థములు, రహస్యములు అవగతములయ్యాయి. మునివరులారా, పుత్రోత్పత్తి సమయమున వ్యాసుడు ఘృతాచి అను అప్సరసను సుఖీ రూపమును చూశాడు. అందువలన ఈ బాలకుని సుఖదేవుడు అని నామకరణం చేశారు. సుఖదేవుడు బృహస్పతిని
విద్యా గురువుగా చేసుకున్నాడు. బ్రహ్మచర్య వ్రతమునందు ఏ విధియు అసంపూర్ణంగా లేకుండా ఉంది. గురుకులమునందలి సకల వేదములను సకల రహస్యాలను సంగ్రహములుగా అధ్యయనం చేశాడు. ధర్మశాస్త్రములన్నింటినీ చక్కగా అభ్యసించాడు. గురువునకు దక్షిణలు ఇచ్చాడు. సమావర్తమున జరిగిన తర్వాత ఆయన తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన కుమారుని చూచి వ్యాసుడు మిక్కిలి ఆనందించాడు. పదే పదే సుఖదేవుని హృదయానికి హత్తుకున్నాడు. అతని మస్తకమ్మను మూర్కొన్నాడు. కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత విద్యాధ్యయన ప్రసంగము గూర్చి సంభాషించాడు. నీవు చక్కగా విద్యాధ్యయనం చేసేవి కనుక ఇట్లు పలికి వ్యాసుడు సుఖదేవుని తన ఆశ్రమం ఉంచుకున్నాడు. తదనంతరం వ్యాసుడు సుఖదేవునకు వివాహమనర్చు విషయాన్ని ఆలోచించసాగాడు. అప్పుడు సుఖదేవుడితో ఈ విధంగా చెప్తున్నాడు అన్నమాట. అనగా, నీవు మిక్కిలి బుద్ధిమంతుడవు నాయన. నీవు సకల వేదాలను ధర్మశాస్త్రాలను చదివావు. ఇప్పుడు వివాహ సమయం ఆసన్నమైంది. గృహస్థుడవై దేవతలను పితరులను భజింపము. పుత్ర, వివాహం చేసుకొని నన్ను పితృరుణము నుండి విముక్తి చేయుట నీ ప్రథమ కర్తవ్యము. సుఖదేవ, నీవు గొప్ప బుద్ధికుశలుడవు. నీవు గృహస్థాశ్రమాన్ని స్వీకరించగా నాకు మహదానందం కలుగుతుంది. నాయన, నీ నుండి నేను ఇదే ఆశిస్తున్నాను. దీనిని నెరవేర్చు. మహాప్రాజ్ఞ అత్యంత కఠినమైన తపమాచరించిన తర్వాత నేను అయోనిజుడవైన నీ ముఖాన్ని చూశాను. సుఖదేవ, నీవు దివ్య రూపడవు. నేను నీకు జనకుడను. నన్ను రక్షించు అని చెప్తున్నాడు అన్నమాట వ్యాస భగవానుడు. దానికి శుద్ధుడు మళ్ళీ ఈ విధంగా చెప్తున్నారు. ఇట్లు పలకగా సంపూర్ణ వైరాగి అయిన సుఖదేవుడు తన తండ్రి వ్యాసునితో ఈ విధంగా చెప్తున్నాడు. సుఖదేవుడు అంటున్నాడు అన్నమాట, తండ్రి వ్యాసునితో అంటున్నాడు, తండ్రి, మర్త్యలోకమన్న దుఃఖముతో నిండి ఉండని సుఖమేది కలదో నాకు చెప్పండి. పండితులు అటు సుఖాన్ని సుఖంగా పరిగణించారు కదా. మహానుభావ, వివాహం చేసుకొనినచో నేను స్త్రీకి వశుడవుతాను, పరాధీనుడనవుతాను. స్త్రీ నన్ను తన వశంలో ఉంచుకుంటుంది. అప్పుడు నాకు సుఖం ఎక్కడుంటుంది? లోహంతో కానీ కర్రతో కానీ చేయబడిన యంత్రముతో బంధింపబడిన మానవుడు ఎప్పుడైనానూ ముక్తుడు కావచ్చును. కానీ భార్యాపుత్రుల సంఖ్యలతో బంధింపబడిన వాడు ఏ విధంగానూ ముక్తుడు కాజాలడు. ద్విజవర్య, మలమూత్రముల చేత శరీర నిర్మాణం జరుగుతుంది. స్త్రీలది కూడా అదే శరీరం. సత్ అసత్తులను ఆలోచించు పురుషునకు ఇట్టి సూత్రాలతో ప్రేమ ఎట్లు ఏర్పడుతుంది? బ్రాహ్మణోత్తమ, నేను అయోనిజుడను. మరలా యోనియందు చిక్కుకొనటానికి నా బుద్ధి ఎట్లు సమ్మతిస్తుంది? భవిష్యత్తునందు కూడా ఏదైనా యోనియందు జన్మించవలనని నేను కోరుకోవటం లేదు. పరమాత్మకు సంబంధించిన అద్భుత సుఖమును పరిత్యజించి విష్టాకరమైన అసహ్యకరమైన సుఖమును అనుభవించడానికి నేను ఎందుకు అభిలషిస్తాను? ఆత్మానందమును అనుభవించడు పురుషుడు లౌకిక సుఖాలకు ఎట్లు ఆసక్తుడవుతాడు? నేను మొదట వేదములను అధ్యయనం చేసి వాటి నుండి ఆలోచించాను, కానీ శాంతి లభించలేదు. కర్మయాగమునందు ప్రవృత్తమగుటకు వేదములు కూడా హింసనే సంసిద్ధములయ్యాయి. నేను బృహస్పతిని గురువుగా చేసుకున్నాను, కానీ ఆయన మీద గార్హస్థ్యమయమగు సముద్రపు అలలు నిరంతరము తరంగితములగుతున్నాయి. అట్టి సమయమున ఆయన నన్నెట్లు ఉద్ధరించగలడు? వైద్యుడు స్వయముగా రోగంచే బాధపడుచున్నచో ఇతరులకు చికిత్స ఎట్లు చెయ్యగలడు? ఇట్టి స్థితియే నా గురువుది. ఆయన స్వయంగా ముక్తి మార్గాన్ని వెతుకుతున్నాడు. అయ్యో, ఈ గృహస్థ జీవనం ఎంత అంధకారంతో కూడుకున్నది. గురుదేవుని చరణాలకు ప్రణమిల్లి నేను మిమ్మలను శరణుజొస్తున్నాను. మృత్యురూపమైన విషపూరితమైన సర్పముతో నా గుండె వణుకుతూ ఉంది. మీరు తత్వజ్ఞానాన్ని ఉపదేశించి నన్ను రక్షించండి.
ఈ ప్రపంచము అంధకారమయము. నేను నక్షత్ర మండలముతో సమానుడనని నిరంతరము పరిభ్రమించుచున్నాను. భువన భాస్కరుడు రాత్రింబవళ్ళు ఎక్కడో ఒక చోట విద్యామానుడై ఉంటాడు. అట్లే నేను కూడా విశ్రమించడానికి ఏ స్థానము లేదు. తండ్రి స్వయముగా వస్తుస్థితిని గురించి విచారించగా సంసారము నందేం సుఖముంది? విష్టయందలి పురుగులు దానియందే సుఖముందని తలచినట్లు అజ్ఞానులైన వారు దానిని సుఖము అనుకుంటారు. వేద శాస్త్రములను అధ్యయనం చేసి ఉండి కూడా కుటుంబమునందే లగ్నమై ఉండు వానికంటే గొప్ప మూర్ఖుడు ప్రపంచాన్ని ఇంకొకడు లేనే లేడు. కుక్కలు, గాడిదలు, గుర్రముల జన్మము వలె నా జన్మయును వ్యర్థమే. దుర్లభమగు మానవ జన్మను పొంది వేదశాస్త్రముల అధ్యయనం చేయు అవకాశము కలిగి కూడా మానవుడు ప్రాపంచిక బంధములందు చిక్కుకొన్నచో ఇంకెవ్వడు ముక్తిని పొందుతాడు? స్త్రీ త్రిగుణములతో కూడిన మాయ. జగత్తునందు విద్వాంసుడు, వివేకియు, శాస్త్రపారంగతుడు అని చెప్పడానికి తన పాదములకు తగులుకొనిన స్త్రీ అను సంకల్లం నుండి ముక్తిని పొందినవాడే అర్హుడు. బంధములను సుదృఢమనర్చుకొని వాని అధ్యయనము వ్యర్థము. అతడు చదివి ఉన్నను ప్రయోజనమేమి? ఈ భవపాసము నుండి ముక్తిని చేయు చదివే నేను చదవాలి. పురుషుని నిరంతరము బంధించి ఉంచున్నది కనుకే గృహమును గ్రహమని చెప్తారు. బంధన సామాగ్రి యందు కలిసిపోయిన గృహమందు సుఖమెక్కడుంది? గార్హస్థ్య జీవనమనిన నా మనసు భయంతో వణికిపోతుంది. హతబుద్ధి అయిన వాడు భాగ్యముచే వంచబడతాడు. వివేకశూన్యుడే మానవ జన్మను పొంది కూడా మరలా ఈ బంధములందు చిక్కుకుంటాడు అని వ్యాస మహర్షితో చెప్తున్నాడు సుఖమహర్షి. దానికి వ్యాసుల వారు ఈ విధంగా అంటున్నారన్నమాట. పుత్ర, గృహము బంధనాగారం కాదు, బంధనమునకు కారణము కాదు. గృహస్థాశ్రమమునందు మనసు లగ్నము కానిచో గృహస్థుడు అయ్యి కూడా ముక్తుడవుతాడు. న్యాయపూర్వకముగా సంపాదించిన ధనముతో వేదములు ఆదేశమును అనుసరించి సత్కర్మలయందు లగ్నం కావాలి. శ్రాద్ధములను చెయ్యాలి, సత్యమును పలకాలి, పవిత్రముగా ఉండాలి. అట్టివాడు ఇంటిలో ఉండి కూడా ముక్తుడే. బ్రహ్మచారి, సన్యాసి, వానప్రస్థుడు నియమాలను పాటించుతూ ఉండాలి. సదా తన ఇంటికి మధ్యాహ్నము తర్వాత భిక్షకు వచ్చే వారికి శ్రద్ధతో అన్నమును పెట్టుట, వారితో మధురముగా మాట్లాడుతా గృహస్థుని యొక్క గొప్ప ధర్మము. అట్టి వారు కృతార్థులవుతారు. గృహస్థాశ్రమమును మించిన శ్రేష్ఠ ధర్మం ఏదియును నేను చూడలేదు, వినలేదు. విజ్ఞులకు వశిష్ఠాదులు ఇదే ఆశ్రమనందు ఉన్నారు. వేదములు ఆదేశానుసారము పనులు చేయు గృహస్థునకు లభించినది ఏదీ లేదు. సమస్తము సమకూరుతుంది. స్వర్గము, మోక్షము, ఉత్తమ కులమునందు జన్మ ఇవన్నీ అతనికి సులభమవుతాయి. తనకు గల కోరికలన్నింటినీ ఫలవంతము చేసుకుంటాడు. ఒక ఆశ్రమ నియమాలను పాటించి వేరొక ఆశ్రమానికి వెళ్ళవలను అనే ధర్మము నెరిగిన పురుషులు వచిస్తూ ఉంటారు. అంటే చెప్తూ ఉంటారని చెప్తున్నారు. కనుక నీవు అగ్నిని స్థాపించి ప్రయత్నపూర్వకముగా కర్మ చేయుట యందు తత్పురుషుడు కమ్ము. ధర్మరహస్యము నీకు తెలియంది కాదు. నీవిప్పుడు గృహస్థాశ్రమమును స్వీకరించి పుత్రుని ఆవిర్భవింపచేయడానికి ప్రయత్నించు. దేవతలను, పితరులను, మానవులను సముచితముగా సంతుష్టులను చేయుట యందు లగ్నము కమ్ము. కుమారా, దీని తర్వాత గృహమును పరిత్యజించి వనములకు వెళ్ళి అతడు ఉత్తమ వ్రతములను పాటించుము. వానప్రస్థమునందుండి తదుపరి తనకంటే శ్రేష్టమగు సన్యాసాశ్రమను స్వీకరించు. నాయన, హితకరమైన నా వచనములను విను. నీవు ఉత్తమ జాతి కన్యను వివాహమాడి వైదిక మార్గమును ఆశ్రయించాలి అని చెప్తున్నాడన్నమాట వ్యాస భగవానుడు. దానికి సుఖదేవుడు అంటున్నాడు, తండ్రి,
గృహస్థాశ్రమము సదా కష్టముల పాలు చేస్తుంది. నేను దీనిని స్వీకరించలేను. వేటయందు జంతువులను చేజిక్కుంచుకోవడానికి ఉపయోగించు ఉరితాడు వలె ఆ ఆశ్రమమునందు సకల ప్రాణులు నిరంతరము బంధింపబడి ఉంటారు. తండ్రి, ధనచింతన యందు ఆతురత కలిగిన మానవులకు సుఖం ఎక్కడ కనిపిస్తుంది? నిర్ధనుడైన ప్రాణి అంత్యత లోభి అయి తనలో తాను పోట్లాడుకుంటూ ఉంటాడు. ఏ కోరికలు లేని భిక్షుకునకు లభించే సుఖము దేవేంద్రునకు కూడా లభ్యం కాదు. త్రైలోక్య సంపదలు లభించినను అట్టి ఆనందమును జగత్తునకు ఇంకెవరూ పొందజాలరు. ఇంద్రుడు స్వర్గానికి రాజు, కానీ తపమాచరించు తపస్విని చూచి అతని హృదయము దహించుకొని పోతుంది. అతడు అనేకములైన విఘ్నాలను కలుగచేయు చేష్టలయందు నిమగ్నమవుతాడు. మహానుభావ, నేను నీ ఔరసపుత్రుడను. ఈ విషయమును తెలిసి కూడా సదా దుఃఖప్రదమైన మిక్కిలి అంధకారముతో నిండిన ఈ సంసారమునందు నన్నెందుకు పడతోయుతున్నారు? తండ్రి, జన్మించే సమయమున, వృద్ధాప్యమునందు, మృత్యుకాలమున, మలమూత్రములతో నిండిన గర్భమునందున్నప్పుడు మాటి మాటికి దుఃఖములే అనుభవించవలసి వస్తుంది. అత్యాశ తృష్ట వలన కలుగు దుఃఖము దీనికంటే మిగులు కష్టప్రదమైనది. అయ్యో, ఎవరైనాను యాచించుట అన్నది మరణము కంటే మిక్కిలి దుఃఖము కలిగిస్తుంది. పరివారము పెద్దదైన కొలది భార్యాపుత్రులు, పౌత్రులు మొదలగు పరిజనులందరూ దుఃఖమును ఎక్కువ చేయటానికి సాధనములవుతారు. ఇక సుఖం ఎక్కడుంది? తండ్రి, సుఖమొసుకున్నది యోగశాస్త్రములు, జ్ఞానశాస్త్రములే. వాటిని వ్యాఖ్యానించి నాకు వినిపించండి. అనంతమైన కర్మకాండలు కలవు, కానీ వాటి యందు ఎప్పుడూ నా మనసు లగ్నం కాదు. ప్రారబ్ధము, సంచితము, వర్తమానము, ఇవి 3 విధాలైన కర్మలు అవిద్య నుండి కలుగుతాయి. ఇవన్నీ లోపించు ఉపాయం ఏదైనాను దయచేసి చెప్పండి అని అంటున్నాడు అన్నమాట సుఖదేవుడు. దాన్ని సూత మహర్షి ఇంకా ఈ విధంగా చెప్తున్నారు. ఈ విధంగా పలికిన సుఖదేవుని ముఖము నుండి వివిధ వచనములు వెలువడ్డాయి. వాటిని విని వ్యాసుని మనసు చింతాసాగరపు అలల యందు మునుగసాగింది. ఇప్పుడు ఏ నిశ్చిత మార్గమనందు నేను వెళ్ళాలి అని ఆయన ఆలోచించసాగాడు. తండ్రి శోకము చేత వ్యాకులుడై ఉన్నాడు. ఆయన స్థితి దయనీయంగా ఉండటం చూచి సుఖదేవుని కన్నులు ఆశ్చర్యభరితులయ్యాయి. ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. మాయ యొక్క బలము అన్నిటికంటే మించింది. అందువలన వేదములను రచించువారు, సర్వమును తెలిసిన వారు, వేదముతో సమానమైన ప్రామాణిక వచనములు చెప్పు పండితులు కూడా దీని ప్రభావంతో తమ ఉనికిని పోగొట్టుకుంటారు. అది ఎట్టి మాయయో నాకు అర్థం కాదు. దీన్ని దాటడానికి వీలు లేనిది. సత్యవతీ నందనుడకు వ్యాసుడు ఇంత గొప్ప పండితుడై కూడా దాన్ని పిడికిలలో చిక్కుకొని పోయాడు. పురాణాలని చెప్పువాడు, మహాభారతాన్ని రచించినవాడు, వేదాలని విభజించిన వాడే ఇట్లు మోహితుడయ్యాడు. అందువలన జగత్తును మోహింపచేయు ఆ మాయాదేవిని నేను శరణజొచ్చెదను. ధాత, విధాత, రుద్రాది దేవతలు కూడా మాయాదేవి వలలో చిక్కుకొని ఉన్నారు. ఆమె ప్రభావము నుండి ముక్తులైన వారు ఈ త్రిలోకములందు ఎవరు కలరు? నిశ్చితముగా భగవతి యొక్క మాయ యొక్క బలము, పరాక్రమములు గొప్ప ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అందువల్లనే సకల జ్ఞాన సంపన్నుడు, అపార శక్తిశాలి అయిన విష్ణువు కూడా యోగమాయ నుండి వేరు కాలేదు. వ్యాసుడు భగవంతుడైన విష్ణువు యొక్క అంశ అవతారమని భావించబడతాడు. అయినప్పటికీ ఎగసిపడుతున్న మోహసాగరమున నావ పగిలిపోగా వ్యాపారి మునుగుతున్నట్లు వ్యాసమహర్షి కూడా మునిగిపోతున్నాడు. తన ఉనికిని పోగొట్టుకున్న సాధారణ మానవుని వలె నేడు ఇతని నేత్రముల నుండి నీరు స్రవిస్తూ ఉంది. యోగమాయ యొక్క శక్తి మిగుల విలక్షణమైనది. సదసత్ వివేకులైన జనులు కూడా దీనిని తొలగించలేరు. వీరెవ్వరు, నేనెవరు, ఇతడికి ఎట్లు వచ్చి తిని ఇట్టి
ఇది ఎట్టి విచిత్రమైన భ్రమ. ఈ శరీరము 5 తత్వాలతో నిర్మింపబడింది. దీని యందు తండ్రి, కుమారుడు మొదలగు వ్యవహారమంతా వాసనతో కూడినదే. మాయావులను కూడా మోహింపజేయునట్టి ఈ మాయ అంతులేని శక్తి సంపన్నమైనది అని నిశ్చయింపబడింది. దీని ప్రభావానికి లోనైన కారణంగా ఈ బ్రహ్మదేవుడగు వ్యాసుని నేత్రముల నుండి కన్నీరు కారుతూ ఉంది అని అనుకుంటున్నాడు అన్నమాట సుఖదేవుడు అని సుతుడు ఇలా ఇంకా ఈ విధంగా చెప్తున్నారు. యోగమాయ సకల కారణములకు కూడా కారణమైంది. దేవతలందరూ ఆ దేవి చేతనే ప్రకటితులయ్యారు. బ్రహ్మాదులను కూడా ఆమె శాసిస్తుంది. సుఖదేవుడు ఆ భగవతి యోగమాయకు మానసికంగా ప్రణామములు చేశాడు. తండ్రి అయిన వ్యాసదేవుని స్థితి దయనీయంగా ఉంది. ఆయన శోక సముద్రమున మునిగి ఉన్నాడు. ఆ కారణం ముందుంచుకొని సుఖదేవుడు మహర్షితో కళ్యాణప్రదమగు వచనాలను పలకడం ప్రారంభించాడు. మహానుభావ, నీవు పరాశురుని యొక్క ఔరస పుత్రుడవు. స్వయంగా అందరికూను జ్ఞానాన్ని ప్రసాదించుటయే మీ స్వభావం. భగవాన్, అయినను మీరు అజ్ఞానియగు సామాన్య మానవుని వలె ఎందుకు శోకిస్తున్నారు? మహానుభావ, నేను మీ పుత్రుడను. నేను పూర్వజన్మలో ఎవ్వరునో మీరెవరో నాకు తెలియదు. మహాపురుషులు ఈ చక్ర భ్రమణములో పడతారు. మహామతి, మీరు ధైర్యంగా వివేకంతో పరిశీలించండి. విషాదంతో మనసును అలజడికి గురి చేయుట సముచితం కాదు. పితాపుత్రాది వ్యవహారము మోహజాలము అని తలంచి శోకించుట వదిలిపెట్టండి. మునీంద్ర, మీరు మిగుల బుద్ధిమంతులు, జ్యోతిషాస్త్రము నెరిగిన వారు. మీ వివేక శక్తితో నా అజ్ఞానం తొలగించండి. దాని వలన నేను గర్భావాస భయం నుండి శాశ్వతంగా ముక్తుడనవుతాను. అనగా ఈ జగత్తు ఈ కర్మభూమి. దీని యందు మానవ జన్మ పొందుట అందరికీ సులభం కాదు. అందులోనూ ఉత్తమ కులమునందు బ్రాహ్మణుని ఇంట జన్మించుట మిగుల దుర్లభము. నేను నన్ను బంధింపబడినట్లు తలుస్తున్నాను. నా ఈ భావము చిత్తము నుండి వైదొలగటం లేదు. బుద్ధి జగజ్జాలమునందు చిక్కుకున్నప్పుడు వృద్ధ పురుషులే దానిని ఉద్ధరించగలరు అని చెప్తున్నారన్నమాట. అని సూతుడు ఇంకా ఈ విధంగా అంటున్నారనమాట. సుఖదేవుడు అపార బుద్ధిమంతుడు. ఆయన ఆకారం ప్రశాంతము. ఆయన మానసికముగా సన్యాసి అయి ఉన్నాడు. అట్టి యోగ్యుడైన పుత్రునిపై మాటలు పలకగా విని వ్యాసుడు ఈ విధంగా అంటున్నాడు అన్నమాట. వ్యాసుడు అన్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. పుత్ర, నీవు మిగుల భాగ్యశాలివి. నేను దేవీ భాగవతాన్ని రచించాను. దీనిని అధ్యయనం చెయ్యి. వేదతుల్యముగు ఈ పవిత్ర పురాణము సంక్షిప్తముగానే రచింపబడింది. 5 లక్షణాలతో సుసంపన్నమైన ఈ పురాణమునందు 12 స్కందాలు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఈ పురాణము సకల పురాణాలకి ఆభరణం వంటిది. అనగా అన్నింటికంటే ప్రధానమైనది. ఎక్కువ ప్రాధాన్యత కూడా దీనికే కలదు. దీనిని వినటం వలన సత్ అసత్ వస్తువుల జ్ఞానము సమగ్రంగా బోధింపబడుతుంది. అట్టి దేవీ భాగవతమును నీవిప్పుడు అధ్యయనం చెయ్యి. భగవంతుడైన విష్ణువు బాలకుని రూపంలో వటపత్రమునందు నిద్రించుచున్నాడు. నేనెందుకు బాలకునుగా రూపొందితిని? ఏ చైతన్య పురుషుడు నన్ను ఇట్లు చేశాడు? నేను ఏం సాధించడానికి రూపొందించబడితిని? ఏ ద్రవ్యం చేతన ఈ రూపం నిర్మించబడింది? నాకెట్లు ఈ విషయాలన్నీ తెలియను అని ఆలోచించసాగాడు. మహాత్ముడైన విష్ణుదేవుని మనసులో ఇట్టి ఆలోచన పుటలలు లేవసాగాయి. ఇంతలో భగవతి యోగమాయ సకల సందేహాలను శాంతి మనరించడానికి అర్ధశ్లోకమునందు సకల పురుషార్థాలను సిద్ధింపజేయు ఈ వచనములను పలికింది. ఈ సకల జగత్తును నేనే తప్ప ఇంకేమీ ఇతర అవినాశమగు వస్తువులు లేనే లేదు. సర్వము కల్విదమేవాహము.
నాణ్యదస్తి సనాతనం. మొదట విష్ణు భగవానుడు భగవతి యొక్క ఈ వచనములను మనసులో సమగ్రముగా అర్థం చేసుకున్నాడు. తదుపరి ఎవరి నోటి నుండి ఈ సత్యవాకు వచ్చింది, దీనిని వచిందేంది ఎవరు, పురుషుడా స్త్రీయా లేక నపంసకుడా, ఎవరు, అట్టి వానితో నాకు పరిచయం ఎట్లవుతుంది అని ఆలోచించసాగాడు. ఇట్లు చింతించుచూ కూడా ఆ స్వామి భాగవతమును తన హృదయమునందు నిలుపుకున్నాడు. పదే పదే ఆ శ్లోకాలను ఉచ్చరించసాగాడు. ఇప్పుడు దానియందే ఆ ప్రభువు మనసు లగ్నమయ్యింది. అయినప్పటికీ ఆయన చింత దూరం కాలేదు. వటపత్రము మీద నిద్రించాడు. చిత్తము కొంచెము ఉపశమించగా భగవతి యోగమాయ ఆయన ఎదుట ప్రత్యక్షమయ్యింది. ఆ జననికి 4 భుజాలున్నాయి. ఆ దివ్య విగ్రహము శంఖ చక్ర గదా పద్మాది అనుపమ ఆయుధాలను ధరించి సుశోభితమై ఉంది. అద్భుతమైన వస్త్రాలను ధరించి ఉంది. చిత్ర విచిత్రమైన ఆభరణాలను ధరించి ఉంది. ఆమె అంశమున జన్మించిన సఖియలు అనేకులు ఆమె వెంట విరాజమానులై ఉన్నారు. ముఖము మిక్కిలి సౌందర్యవంతంగా ఉంది. చిరునవ్వు నవ్వుతూ భగవతి మహాలక్ష్మి సాటిలేని తేజస్సుతో విష్ణువు ఎదుట ప్రత్యక్షమయ్యింది అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. చెప్తూ ఇంకా సూత్రుల వారు ఇంకా ఈ విధంగా కూడా చెప్తున్నారు. అప్పుడు సర్వత్రా జలమే జలముంది. మనసును ముగ్ధమనరించు మహాలక్ష్మిని ఆకస్మికంగా దర్శించి కమలలోచనుడైన శ్రీహరికి మహదాశ్చర్యం కలిగింది. రతి, భూతి, బుద్ధి, మతి, కీర్తి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, స్వాహ, స్వధ, క్షుధ, నిద్ర, దయ, గతి, తుష్టి, పుష్టి, క్షమ, లజ్జ, జృంభ, తంద్ర మొదలగు శక్తులు ఆ మహాదేవి వెంట నలువైపులా వేరువేరుగా విరాజమానులై ఉన్నారు. అందరి చేతులలోనూ శ్రేష్టములైన ఆయుధాలు శోభిల్లుతూ ఉన్నాయి. వారు అనేక ఆభరణాలతో అలంకృతులై ఉన్నారు. పారిజాత పుష్పమాలలు, ముత్యాలహారాలు వారి సౌందర్యాన్ని ఇనబడింప చేస్తున్నాయి. ఆ జలావరణమునందు భగవతి అయిన మహాలక్ష్మిని ఆ దేవి సహచర శక్తులను చూచి విష్ణుదేవుని హృదయము ఆశ్చర్యభరితమైంది. సర్వాత్మకుడైన ఆ ప్రభువు ఈ ఘటనను చూడగానే ఆశ్చర్యచకితుడై ఆలోచించసాగాడు. ఈ స్త్రీలు ఎవరు? వటపత్రసాయినగు నేనెవరు? ఈ జలార్ణవమునందు ఈ వటవృక్షము ఎట్లు ఉద్భవించింది? ఏ అజ్ఞాత శక్తి నన్ను చక్కటి బాలునుగా చేసి ఇచట ఉంచింది? ఈ స్త్రీలు ఎవరు? ఏ అనిర్వచనమైన శక్తి ఎందుకు నా ఎదుట ఈ అద్భుత దృశ్యాన్ని ఉంచింది? ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేను ఎచ్చటికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్లకుండా జాగరూకుడునై బాల స్వభావముతో నిశ్శబ్దంగా ఇచ్చటనే పరుండి ఉండాలా? ఇక్కడే పడుకుని ఉండునా నేను అని అనుకుంటున్నారన్నమాట విష్ణు భగవానులు. అంటే బాలకుడి రూపంలో వటపత్రం మీద పడుకుని ఉన్న విష్ణు భగవానుడు. ఇంకా ఏంటనుకున్నారు అన్నది రేపటి అధ్యాయంలో, రేపటి రోజు పారాయణలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఓం శ్రీమాత్రే నమః. అంటే ఇదంతా కూడా వ్యాస మహర్షి సుఖదేవునితో చెప్తున్నారన్నమాట. చెప్పి నువ్వు దేవి భాగవతాన్ని చదువు, నీకు అన్నీ తెలుస్తాయి అని దేవి భాగవతాన్ని సుఖమహర్షికి అందించారనమాట అండి. అదే మనము ఈరోజు పారాయణ చేసుకుంటున్నాము. ఓం శ్రీమాత్రే నమః.